నైట్ 11:30కి దొంగలు పడ్డారు, పుచ్చకాయ దొంగలు. పెద్ద పాప నిద్రపోతుంది, వీళ్ళిద్దరేమో పుచ్చకాయ కోసుకొని తింటున్నారు. ఇది ఎక్కడైనా న్యాయమేనా? ఐషా ఏం తింటున్నావు? అప్పా మరి ఆపాకు వద్దా? సోనీకి వద్దా? వద్దా? పాప నా పెద్ద బిడ్డ అమాయకురాలు, అది నిద్రపోతుంది ఈ టయాన. ఫుల్ నిద్రలో ఉంది. మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్తుంది కాబట్టి నిద్రపోతుంది. టైము 11:30, 11:40 కనిపిస్తుంది. 11:30. సో ఇక్కడే కూడా చూపిస్తా. ఇలా 11:35. ఇది ఎక్కడైనా న్యాయమేనా? మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారా తండ్రి కూతుళ్ళు? ఆయనేమో ఈయనకు నోట్లో పెట్టడం, కూతురేమో నాన్నకి నోట్లో పెట్టడం. ఆ ఇత్తనాలు అన్నీ మింగేస్తున్నాయి. మార్నింగ్ వచ్చేస్తాయి ఆమెకి. అయితే హాయ్ చెప్పరా. హాయ్. ఫేస్ ఇట్ చూడండి, ఇద్దరు కోసుకొని తినేస్తున్నారు. ఇదంతా గందరగోళం అనుకోకండి, అంతా తీసా సర్దుదామని. మార్నింగ్ సర్దాలి ఇంకా. అయ్యి ఇంకా చాలులే, పడుకోవా మాయి? పడుకోవా? ఇత్తరాలు వేసేస్తాను. వీళ్ళేనా తినేది? నేను కూడా తిన్నాను, నేను తినేస్తున్నా. నాకు ఇచ్చింది గందరగోళం చేసేస్తున్నారు వీళ్ళు. రేపు కడగాలి ఇల్లు. అంత టేస్ట్ అయితే లేదు. స్టైలు కాలు పెట్టి మార్నింగ్ కంటిన్యూ చేస్తా వీడియో అనేది. సగం కాయ అయిపోయింది, సగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. అన్నీ ఎత్తేస్తా ఉన్నాడు బాబు. వద్దు, అది పడింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లూరు అమ్మాయి. సో మేము నెల్లూరు అయితే వెళ్తున్నాము. ఇవి నైట్ది, తర్వాత కంటిన్యూ చేసా. సో మేము ఇప్పుడైతే మాకు ఫ్లాట్లు అయితే ఇచ్చారు కదా ఇల్లు, సో అక్కడికైతే వెళ్తున్నాము. పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి, ఎందుకు వెళ్తున్నారు అనేసి తెలుస్తుంది అనమాట. వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. వచ్చేసి కాలువ. ఆయన బండి స్లోగానే తోలడు, చాలా ర్యాష్ డ్రైవింగ్ తోలుతాడు. ఎంత చెప్తున్నా వినడు. పొలాలు చూడండి, పైరు వచ్చేసింది అనమాట. పండగ కోతకు వచ్చేసింది ఊరంతా. సో ఎలా వెళ్తున్నాం కదా, బ్లాగ్ అనేది షూట్ చేస్తా. ఇంకా ఇలా తీస్తున్నాము. ఇక్కడంతా కళ్ళు. వీడియోలు తీస్తుంటే విచిత్రంగా చూస్తున్నారు. సో మిగతాది అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తా వ్లాగ్ అనేది. వాటర్
ఇటు వాటర్ మధ్యలో మేము. బోతులు ఒక్కడ గుద్దించిన నేను అంతరమయ్య వరుసగా వాళ్ళ మాత్రమే బాతు పిల్లలు అవన్నీ పోయేదాకా ఆగాల. చాలా ఉన్నాయి, ఒక 1000 దాకే ఉంటాయి అన్ని పిల్లలు. చాలా వస్తా ఉన్నాయి ఇంకా గురకలు పడుతుంది. ఇంకా సో ఇంకా మేము ఫ్లాట్స్ కాడికి వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఇంకా బాతు పిల్లలు అనమాట చాలా ఉన్నాయి. అప్పుడే ఇంకా వెళ్తూ ఉన్నాయి అవతల సైడ్కి. సో ఇంకా అందుకని బండి అయితే ఆపేసాము. అవతల వాళ్ళు కూడా ఆపేశారనమాట. భలే క్యూట్గా ఉన్నాయి అవి అయితే. వరుసగా ఒకే లైన్లు అన్నీ పోతూ ఉన్నాయి. సో బాగున్నాయి కదా అని చెప్పి షూట్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అనేది పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే. అలాగే ముందు వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో ఇంకా లాస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా ఇవి అయిపోయిన తర్వాతే బయలుదేరామన్నమాట మేము. చాలాసేపు ఒక 1/2 అవర్ దాకా పట్టింది అక్కడే. 1/2 అవర్ 20 మినిట్స్ అలా పట్టిందనమాట. అంటే అవన్నీ అవతల సైడ్కి వెళ్ళేసరికి ఇంకా మేము బయలుదేరేసాము. ఇక్కడ కూడా ఇచ్చారు కానీ ఇక్కడ రాలేదు మాకు. ఇటు సైడ్ కొంతమందికి ఇచ్చారు. ఇంకా దీని నుంచి కొంచెం దూరం అన్నమాట. ఏం ఊరబ్బా, అక్కం చెరువు ఏదో సంథింగ్ ఏదో ఊరు. సో అటు సైడ్ అనమాట. ఇక్కడ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఇదే దారిలోనే కొన్ని ఫ్లాట్స్ ఇచ్చారనమాట, అంటే స్థలాలు ఇచ్చారు. సో మాకైతే ఇంకా అటు సైడు. ఇక్కడ వచ్చేసి ఇందాక బాతులు వెళ్ళాయి కదా, ఆ బాతులు ప్లేస్ అనమాట. ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయిపోతా ఉన్నాము. ఫైనలీ ఇక్కడికి రీచ్ అయిపోయాం. మరి జనాలు ఎక్కడున్నారో ఎక్కడ ఇస్తున్నారో తెలీదు. వద్ద వచ్చిన్నారు జనాలు. సో వచ్చేస్తున్నారు, ఇల్లులు ఎత్తుక్కుంటా ఉన్నారు జనాలు. మా ఫ్లాట్ కూడా ఎత్తుక్కోవాలా మేము కూడా. నేను కాదులే బాబాయ్. ఆటోల్లో బైకుల్లో వేసుకొచ్చేసారు జనాలు. లాస్ట్ మంది పోదంపా 7:30 అయింది జనాలు. సో ఇది హాల్ అనమాట. మాకు ఇవ్వాలి ఇంకా తాళాలు. పట్టకాయతం వచ్చేసి అక్కడ పెట్టేసి వచ్చాము. ఇక్కడికి వచ్చాము చూద్దామనేసి మా ఫ్లాట్ కాడికి. సో ఇది హాలు, అది బెడ్రూము, అది లోపల కిచెన్ అనమాట. సో తాళం కానిస్తే క్లారిటీగా చూపిస్తాను. మాకు ఇలేదులే, మాకు రాలేదండి. సో మా అమ్మ వాళ్ళకి వచ్చింది, ఇంకా మేమే తీసుకుంటాము. వస్తే దేవుడి దేవాళ్ళు ఇస్తే తాళాలు అందరూ వచ్చేస్తే మేము కూడా వచ్చేస్తాము. చూడండి ఎలా దుమ్ము కొట్టుకోపోయినాయో. ఇదొకటి కనిపిస్తుంది లోపల. బెడ్రూమ్ ఓపెన్ అయ్యి ఉంది, సరిపోతుంది. మంచము బీరువా ఉన్న 2 ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఇది కిచెన్. అది వరకు ఇక్కడే పిల్లోడికి అంటే ఇలాంటి చోటే షాక్ కొట్టి చనిపోయినాడు. పిల్లకాయలు జాగ్రత్తగా ఉండాలి. 3వ ఫ్లోర్ అంట. పర్లా మెట్లకు కూడా టైల్స్ వేస్తున్నారు. పదా పదా. మేము ఇప్పుడు 7 దూరం వచ్చాం. అంతే కదా, ఎవరికైనా కానీ సొంత ఇంటికి తాగున్నాయి దాంట్లో.
ఏం పడేస్తారు చాలా మొత్తి నేను తీను. ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సొంతింటి కళ అనేది. సో మాకు కూడా నెరవేరు ఆల్రెడీ ఉందిలే, కొన్నాము. ఇంకా ఇది కూడా అదొకరికి ఇదొకరికి ఉంటుంది. అక్కడేమో వాళ్ళే ఉంటారు, ఇక్కడికి వచ్చేసి నేను వచ్చేస్తా. తాళాలు దండ పడేశారు. సో చేతికి తాళాలు వస్తే సో హ్యాపీ అనమాట. పోదాం అక్కడికి, మళ్ళీ ఏమన్నా చేస్తారేం పదా. అక్కడంతా చాలామంది ఉన్నారు, అన్నీ క్యూలో పెట్టేస్తున్నారు. పట్టకాయితాలు కూడా జెరాక్స్ కూడా తీసుకున్నాం మేము. పదా వెళ్దాము. మా ఫ్లాట్ వచ్చేసి J62 అనమాట. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి T12. ఒకసారి చూస్తున్నా బాగా గుర్తుంది. ఆ పైన 3rd ఫ్లోర్ ఇంకోటిలోనే ఎత్తుక్కోవాలి. సో ఇదేనమాట ఇచ్చిన హౌస్ T2 J62లో ఫ్లాట్లో T2 ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్. ఇంకా మా ఖుషి అయితే లోపలికి వచ్చేసింది. ఇది వచ్చేసి హాల్ అనమాట. హాలు అంటే లోపల కూడా అంతా టైల్స్ వేసి ఇచ్చారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ వాష్రూమ్ అనమాట, ఎత్తి సీట్ వేసారు. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ కూడా బాగుంది, సరిపోయిద్ది అనమాట. ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఉండొచ్చు. సో సమ్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ ఇచ్చారు సెల్ఫ్లు అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ కూడా సూపర్గా ఉంది, అది కూడా చూసేయండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ కూడా బాగుంది, సింక్ ఇచ్చారు, అన్నీ సెల్ఫ్లు కానీ అన్నీ బాగున్నాయి అనమాట. సమ్ సైడ్ కూడా ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టైల్ అంటే రాయి ఉంటుంది కదా, సో అది వేసి ఇచ్చారనమాట. కింద కూడా అరలు ఉన్నాయి. సో ఇంకా అన్నీ ఇచ్చేసారు, తాళాలు కూడా హ్యాండ్ ఓవర్ ఇచ్చేసారు. కానీ పైపులు బిగించాలి, కరెంటు పని అయితే ఉంది. తర్వాత వచ్చేసి ఒక 1 మంత్ పని అయితే ఉంది, తర్వాత ఇస్తారు. సో ఇంకా ఆ రోజు ఏంటి అంటే ఆ పట్టా కాగితం మీద వాళ్ళు రాసేసి పట్టాదారుల చేత సంతకాలు పెట్టించుకొని తాళాలు అయితే ఇచ్చారు. జనాలు అయితే చాలామంది వచ్చారండి, అస్సలు ఖాళీ లేదు. తాళాలు అయితే తీసుకున్నాము, తాళాలు వేసేసాము. 1:30 అయిందనమాట. ఈ టైం అయింది. ఎట్టో మా అమ్మ అన్నం తెచ్చింది, తినేసామన్నమాట ముగ్గురము. పాప ఆంగ్ లేకుండా ఉదయం టిఫిన్ కూడా చేసి రాలా, అంటే అందరికన్నా ముందు వచ్చేద్దాము అనేసి ఇంకా వచ్చామన్నమాట. చూసుకున్నాము, ఇంకా వెళ్ళిపోతాం. పాత బిల్డింగ్ ఇది, అది వరకు వస్తే బూత్ బంగ్లా ఉన్నట్టు ఇప్పుడు బాగుంది. సో మ్యాటర్ ఏంటంటే ఇంకా తాళాలు తీసేసుకున్నాము, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఒక 1 మంత్ అయితే కొంచెం పని ఉందన్నమాట. చిన్న పనులు అయితే ఉన్నాయి. వాటర్ పైపులు అవి బిగియడము, కరెంట్ బిగియడము, లైట్లు అవి. సో ఇంకా అవన్నీ బిగించేసిన తర్వాత మనము చేరేయచ్చు అనమాట, ఇంక మన ఇష్టము. ఇప్పుడైతే 4:30 వస్తుంది. మేము ఎండలో అయితే వచ్చేసామన్నమాట అక్కడి నుంచి. ఇంకా ఖుషి ఏమో నిద్రపోతుంది, మా ఆయనేమో సోనీని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళాడు అనమాట. ఆటో అయితే రావట్లేదు. సో అబ్బా ఎంతమంది జనం అంటే అక్కడ అంతమంది వచ్చారనమాట. అస్సలు కనుక్కోలేదు. బట్ ఫైనల్గా తాళం అయితే తీసుకొచ్చేసాము. ఒక 2 మంత్స్లో అలా అయితే ఇంకా ఇల్లు అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇవాళే చేసేసారు, బట్ కొంచెం చిన్న పనులు అయితే ఉన్నాయి. అంటే ట్యాప్స్ బిగించడము, కరెంటు ఇవి ఉన్నాయన్నమాట, అంతేను. ఇంకా నెక్స్ట్ మనకి మనం చేరొచ్చు అనమాట. ఒక 2 మంత్స్ అలా పట్టిద్దంట. సో అదనమాట. సో ఇంకా కాదర్ కానీ వస్తే ఒక 5కి 5:30కి అలాగా పార్క్కి అయితే వెళ్తాము. కొంచెం అంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా, కొంచెం అలా బయటకు వెళ్దాం. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బాయ్, నెక్స్ట్ వీడియోతో మేము ఉంటాం.